కీర్తన 12వ వచనాన్ని చదువుకొని కొనసాగింపబడదాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. యెహోవా నీతిమంతులని ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పేదాం. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మధ్యాహ్న కాల సమయమందు నాయన ప్రభా, ఈ కూడికలు ఇంతవరకు నీ సన్నిధి మనకు తోడుగా ఉంచిన దేవా స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో దేవానికి స్తోత్రమైన ఇంతవరకు పాటల ద్వారా సాక్ష్యం ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు నాయన. ఈ సమయంలో నీ లేఖన భాగం నుంచి కొన్ని మాటలు ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి స్వామి. నన్ను మమ్మల్ని బలపరచండి. నాకు వెల్లడి వచ్చుండగా ప్రతి హృదయం తెరవబడినట్లుగా ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చుకున్నట్లుగా నీకున్న దయచేసి నడిపించి మహిమ తెచ్చుకుంటాను. ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తాను. యేసు నామాన్ని బట్టి వేడుకున్నా చెప్తాం అందరము. 5వ కీర్తన 12వ వచనం. యెహోవా నీతిమంతులని ఆశీర్వదించువాడవు నీవే. నీతిమంతులు దేవుని సన్నిధిలో రక్షింపబడిన మన జీవితాలలో ఆశీర్వాదము తప్పక ఉంటుంది అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అంత మాత్రమే కాదు, వారిని కేడంతో కప్పినట్లుగా నీ దయతో వారిని చూడండి. దేవుని యొక్క దయ, ఇప్పుడు సాక్ష్యం విన్నాం కదా, దేవుని దయ 90 లక్షలకు అడిగినా కానీ ఏమవ్వలేదండి, ఇవ్వలేదు. అది అందుకే నేను ఎప్పుడు చెప్తాను, చాలా మంది అయ్యో మేము అడిగితే ఇవ్వలేదు, మేము అది కొనుక్కోవాలనుకున్నాం మాకు అది దొరకలేదు, ఇవి చేయాలనుకునేవి కాలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు కృప, ఆయన దయ మనకు ఉంటే ఎంతమంది అడ్డొచ్చినా ఆ కార్యం దేవుడు జరిగిస్తాడు. అది దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప. నిజంగా దేవుని బిడ్డలారా, అన్యజనులు దేవుని బిడ్డల 90 లక్షలకు అడిగారు, కానీ మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎంత తేడా చూడండి. అందుకే వాళ్ళందరికీ ఏమయ్యారు, ఆ కార్యాన్ని బట్టి ఆశ్చర్యం కలిగింది. నేను ఇంతకు అడిగితే వాళ్ళు అమ్మలేదు, కానీ ఇంత తక్కువకి మీకు దేవుడు ఇచ్చాడు. అంటే ఈ స్థలము దేవుని కృపను బట్టి వీళ్ళకి ఇవ్వాలని దేవుని చిత్తం. అందుకే ఎంతమంది కొనాలనుకున్నా అది రాదు, అది పోదంతే. ఒక వ్యక్తికి ఆ యొక్క కార్యం దేవుడు చెయ్యాలని ఆశ కలిగి ఉంటే, దేవుని చిత్తంలో కనుక ఉంటే, ఎంతమంది మనకంటే ముందొచ్చినా వెనకాల వచ్చినా అది దేవుడు ముద్ర వేసి మనకే ఇస్తాడు. ఎందుకు అంటే దయ, దేవుని దయ, దేవుని కృప. దేవుని దయ ఉంది కనుక ఈ కార్యం జరిగిందయ్యా, దేవుని కృప ఉంది కనుక ఈ కార్యం నా బ్రతుకులో జరిగిందయ్యా అని దేవుని సన్నిధిలో ఆధారపడే అనుభవములోకి నిత్యము మనం మార్చబడడానికి ప్రయాసపడాలి. కేడంతో కప్పినట్లుగా ఆయన దయతో మనని కప్పుతాడంట. ఎప్పుడు ఆయన కృప, ఆయన దయ మన మీద ఉన్నంత వరకు ఆయనని, తన ప్రజలని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుడు ఖచ్చితంగా తన కార్యాలు తన ప్రజల ఎడలు జరిగించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కొన్ని సందర్భంలో మనమే ఆయన కృపని తోసివేస్తూ ఉంటాం. ఆయన మన జీవితంలో చేయాలనుకున్న కార్యాలు ఆయన చేయడానికి దేవుని బిడ్డల ఆయన చిత్తానుసారంగా ఆయన సిద్ధంగా ఉన్నా కొన్ని సందర్భంలో మనం దేవునికి లోబడకుండా అవిధేయులై దైవ కార్యాలను మనం త్రోసిపుచ్చుతూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా నీతిమంతులని ఆశీర్వదించువాడవు నీవే. నీతిమంతులని ఆశీర్వదించే దేవుడు ఆయనే. ఆయన తన దయతో, కేడముతో దేవుని బిడ్డలు కప్పినట్టుగా తన దయతో మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? కప్పుతూ ఉంటాం. దయ, ఆయన దయతో మనల్ని కప్పినప్పుడు ప్రతి విధమైన శత్రు సంబంధమైన వాటన్నిటిలో నుంచి ప్రభు మనల్ని అడుగున విడిపిస్తూ ఉంటాడు, తప్పిస్తూ ఉంటాడు. దేవుని కార్యాలు అద్భుతమైన రీతిలో మన బ్రతుకులో జరిగిస్తూనే ఉంటాడు. ఎప్పుడు తన ప్రజలని ఆయన విడిచిపెట్టేవాడు కాదు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చూడండి అమ్మా. సామెతల గ్రంథం అందులోనే 11వ వచనం చదువమ్మా. 5వ కీర్తన 11వ వచనం. 5వ కీర్తన 11వ వచనం.
నిన్ను ఆశ్రయించి వారందరూ అది నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. సంతోషించెదరు. నీవే వారిని ఆ, కాపాడుదు గనుక కాపాడుదువు గనక వారు నిత్యము ఆ, ఆనందధ్వని చేయుదురు. ఆనందధ్వని. చూసారండి, చూసారా? ఎవరు కాపాడతారంట? ఎవరిని ఆశ్రయించేవారు? దేవునిని ఆశ్రయించేవారు. ఈరోజు ఏ బిడ్డలు దేవునిని ఆశ్రయించడానికి ఇష్టపడతారో వారిని ఖచ్చితంగా దేవుడు ఏంటి, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనము ప్రతి విషయంలో దేవునిని ఆశ్రయించే అనుభవంలోకి గనక మనం మార్చబడితే ఖచ్చితంగా దేవుడు మనకు దేవుని సన్నిధిలో సంతోషించి ఆనందించగల కృపని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ప్రభువుని ఆశ్రయించాలి. మనం ప్రతి దానికి ప్రభు మీదే ఆధారపడాలి, మనుషుల మీద. దేవుని బిడ్డలారా, అందుకే దావీదు అంటాడు, నరులని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అన్నాడు. అందుకే దేవా, నిన్ను ఆశ్రయించి వారందరినీ నువ్వేం చేస్తాడంట? ఆయనను ఆశ్రయించి వారిని ఆయన ఏం చేస్తాడంట? కాపాడుతాడు. ఫస్ట్ ఏం చేస్తాడు? ఎప్పటికప్పుడు సంతోషించి కాపాడేటట్టుగా దేవుడు సహాయము చేస్తాడు. ఎంత అసలు ఒక దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భములలో మనుషుల విషయంలో మనం ఆలోచిస్తే కొన్ని సందర్భంలో మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, కానీ ఆ మనుషులు ఎప్పుడు మనకు తోడుగా ఉండరు. కానీ ప్రభువు మీద ఆధారపడే వ్యక్తుల జీవితాలలో ఆయన నిత్యము వారిని కాపాడేటట్టుగా చేస్తాడు. వారు దేవుని సన్నిధిలో సంతోషించి ఆనందించేటట్టుగా దేవుడు సహాయము చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఎవరి దగ్గర ఉంటే మనకు సంతోషం అంటే దేవుని దగ్గర ఉంటేనే సంతోషం. దేవునిని ఆశ్రయించడం ద్వారానే మనకు సంతోషం. దేవునిని ఆశ్రయించడం ద్వారానే మనకు ఆనందం. ఎక్కడ దొరకదు ఆనందం అనేది, ఎక్కడ మనకు దొరకదు. ప్రభువుని ఆశ్రయించుట వలన, ప్రభు మీద ఆధారపడడం వలన దేవుడు గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాం. అంతేకాదు, ప్రతి స్థలములలో ప్రభు మనల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, ఎప్పటికప్పుడు ఆయన నాలో నడిపిస్తూనే ఉంటాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఇప్పుడు చదువమ్మా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 10:6. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఏమొస్తుందంట? తల మీదికి నీతిమంతుల తల మీదికి ఏమొస్తుందంట? ఆశీర్వాదం వచ్చును. బలాత్కారము భక్తిహీనుల యొక్క నోర్లు మూసివేసెను. దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా మనం ఉంటే చాలు, ఆశీర్వాదం దానంతట అదే పరిగెత్తుకొని వస్తుంది. నీతిమంతుల యొక్క తల మీద ఏమొస్తుందని చెప్పాడు దేవుడు? ఆశీర్వాదం. నీతిమంతులు ఎవరు? దేవునిని ఆశ్రయించేవారు నీతిమంతులు. దేవునిని ఎవరు ఆశ్రయిస్తారో, దేవుని మీద ఎవరు ఆధారపడతారో, దేవుని బిడ్డలారు ఎప్పటికప్పుడు మనస్సు దేవుని మీద పెట్టుకొని ఏ విధంగా సాగిపోతారో వారు నీతిమంతులు. వారిని కాపాడుతారు, వారికి ఆనందం, సంతోషాన్ని ఇస్తాడు. అంతేకాదు, వారి తల మీద ఏం పెడతా అంటున్నాడు? ఆశీర్వాదం. నీతిమంతుల యొక్క తల మీదకి ఆశీర్వాదం వచ్చును. దేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడు మన జీవితాలలో ఆశీర్వాదం పొందుకోవడానికి పాత్రులుగా ఉండాలి, కానీ ఆరోగ్యం పొందుకోవడానికి పాత్రులుగా ఉండాలి. ఏ పరిస్థితిలోనైనా ప్రభువుని ఆశ్రయించే వారిగా మనం ఉంటే ఏ రోజు కూడా అపజయం మనకు ఉండదు అనే సత్యాన్ని గుర్తెరగాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కీర్తన 37వ కీర్తన 25వ వచనం చదువుమా. 2వ అనుభవం 37వ కీర్తన 25వ వచనం. ఎవరికి అప్పచెప్పాలి? మన మార్గాలన్నీ ఎవరికి అప్పచెప్పాలి? బిడ్డ పెళ్లి చేయాలనుకుంటున్నామయ్యా, నీకు అప్పచెప్తున్నామని చెప్పాలి. దేవునికి అప్పచెప్పామనుకో, దేవుడే తగిన సంబంధాన్ని తీసుకొస్తాడు. కుమారుని ఉద్యోగం వరకు చదువులు అయిపోతున్నాయ్యా, ఉద్యోగం అయ్యా, ఎవరికి అప్పచెప్పాలి? అయ్యా నువ్వే చూసుకోనైనా, ఇదిగో ఈ సమస్య నీకు అప్పచెప్తున్నానయ్యా,
ఈ భారం నీకు అప్పచెప్తున్నానయ్యా, ఈ పరిస్థితి నీకు అప్పచెప్తున్నానయ్యా, మా అనారోగ్యం మీకు అప్పచెప్తున్నానయ్యా అని మన మార్గం ఏదైనా సరే ప్రభువుకి మనం అప్పచెప్పగలిగితే ఆయన ఏం చేస్తాడు? చదువమ్మా. నెరవేర్చును. చప్పట్లు పట్టండి అమ్మా. నువ్వు ఆయన నమ్ముకో అంటే నమ్ముకోలేదు అనుకుంటున్నారా? నమ్ముకోవడం వేరు, దేవుని బిడ్డను ఆశ్రయించడం వేరు, నమ్ముకోవడం వేరు. ఈ కార్యం తప్పక నా జీవితంలో దేవుడు చేస్తాడు అని నమ్మాలి అంతే. నా కొడుకుకు మంచి ఉద్యోగం ఇస్తాడని నమ్మాలి మనం. నా బిడ్డకు మంచి సంబంధం తీసుకొస్తాడు దేవుడు అని నమ్మాలి మనం. ఏదైనా సరే మన నమ్మకం మీదే ఉండాలి. మనం నమ్ముట వలన నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఏది మన బ్రతుకులో కొరత చేయడు. ఆల్రెడీ నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన వాక్యం వేరు. మీకు అర్థం కాదు ఈ పరిస్థితి కదా, మీకు అర్థం కాదు. నేను అస్సలు రాత్రి దేవుని సన్నిధిలో ధ్యానించుకొని పెన్ను ఎప్పటికెప్పుడు పెట్టేసుకొని వస్తాను. ఏ వాక్యం దేవుడు నాకు ఇస్తుంది ఆ బైబిల్లో పెట్టేసుకోను. ఇక్కడికి వచ్చిన తర్వాత పాటలు పాడుతుంటే అది కాదు అని చెప్పి ఈ వాక్యం బోధించారు దేవుడు. అర్థమవుతుందా మీకు? మీరు పాటలు పాడుతుంటే ప్రార్థన చేస్తుంటే వాక్యం చదువుతూ ఉన్నాడు. ఏంటి ప్రభునే నాకేమో మా ఇంట్లో అది ఇస్తావు, ఇంటికి వచ్చాక ఇది ఇస్తావు అని నాకు గలిమిలేనమాట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముకోవాలి మనం, ఆశ్రయించేవారిగా ఉండాలి. అప్పుడు మనల్ని కాపాడుతాం. ఆశ్రయించేవారిగా ఉన్న వారి మీదకి తల మీదకి ఏమిస్తాడు దేవుడు? ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. ఆశ్రయించే వారికి సంతోషం, ఆనందాన్ని కలగ చేస్తాడు. అంతేకాదు నువ్వు ఆయనని నమ్ముకో అంతే. నమ్ముకోవాలంతే. ఏం చేయాలి మనము? రక్షణ పొందడం వేరు, విశ్వాసిగా బ్రతకడం వేరు, దేవుని సన్నిధిలో సాగిపోవడం వేరు, పూర్తిగా ఆయన మీద నమ్మకం ఉంచడం వేరు. అర్థమవుతుందండి అమ్మా? లాజరు చనిపోయాడండి, 3 రోజులు అయింది పాతి పెట్టాడు కదా. 2 రోజులు అయింది. యేసుప్రభు అంటే అంతకుముందు ఆయనకి తెలుసు లాజరు రోగిగా ఉన్న సంగతి, ఆయనకు వార్త పోయింది. అయినా వార్త తెలుసుకున్న తర్వాత పక్కూరికి వెళ్ళిపోయాడు దేవుని పడుకో వచ్చాడు. అసలు అప్పుడే రోగిగా ఉన్నప్పుడే వస్తే బాగుండు కదా. ఇప్పుడు వచ్చావు, పాతిపెట్టి 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అంటే నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? అంటే నమ్ము. నమ్మిన ఎడల నా కార్యాలు నువ్వు చూస్తావు. నమ్మితే ఆయన కార్యాలు కన్నులారా చూడగలుగుతాం. నమ్మాలి మనం. ఏ కార్యాలైనా ప్రభు మీద ఆధారపడి నమ్మగలిగితే ఎటువంటి కార్యాలైనా సఫలం చేయగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు నీవు నేను ఆరాధించాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అంతే. ఈ కార్యం నా దేవుడు చేస్తాడు, ఈ కార్యం నా దేవుడు చేస్తాడు. ఇది నేను పొందుకుంటాను. నా పిల్లల ఎడల చేస్తాను, నా ఎడల చేస్తాను, నా భర్త ఎడల చేస్తాను, నా కుటుంబం ఎడల చేస్తాను, మా సంఘం ఎడల చేస్తాను అని ఎప్పుడైతే నమ్మకము మనం ఉంచగలుగుతామో, నమ్మినందుకు నువ్వు నమ్ముతావా అని అన్నాడు అంతే. నమ్మిన ఎడల నా మహిమని నీవు చూస్తావు అంతే. నమ్మమన్నాడు దేవుడు. నమ్మినందుకు చనిపోయిన లాజరు ఏం చేశాడు? ఒక్క మోగరించి అంతే. నా మనవి ఆలగించినందుకు నీకు స్తోత్రం అయ్యా తండ్రి అని అన్నాడు. లాజరు బయటికి రన్నాడు అంతే. సింపుల్. పేద వస్త్రంతో కట్టబడిన వస్త్రంతో ఏం చేశాడు? బయటికి వచ్చాడా లేదా? వచ్చాడు, బయటికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అది దేవుని మహిమ, అది దేవుని కార్యాలు. అందుకే దేవుని మహిమని మన కన్నులారా చూడాలంటే నమ్మాలి. ప్రతి సమయంలో ప్రభు మీద నమ్మిక ఉంచే అనుభవములోకి మనం మార్చబడాలి. నమ్ముట ద్వారానే అనేకమైన కార్యాలు మనం కన్నులారా చూడడానికి అవకాశం ఉంటుందని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. చాలా మంది అనుభవాలు నమ్మకం లేక దేవుణ్ణి నమ్ముతున్నామంటారు కానీ నమ్మకం ఉండదు. దేవుని మీద ఆధారపడుతున్నంటారు, నమ్మకం ఉండదు. దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటారు, నమ్మకం ఉండదు. ఈ కార్యం నా దేవుడు నా జీవితంలో చేస్తాడు అనే నమ్మకము లేక అనేక రకాలైన వాటిలో అపజయాల పాలవుతాం. కానీ నన్ను నమ్మితే మాత్రం ఖచ్చితంగా దేవుడు సహాయము చేస్తాడు. ఖచ్చితంగా నమ్మడం ద్వారా. ఎంత చక్కటి మాట చూడమ్మా. నీ కార్యము సఫలము అవుతుందా లేదా?
దేవుడు ఏం చేస్తాడు? వాగ్దాన వాక్యంగా తీసుకోయింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాగ్దాన వాక్యంగా తీసుకొని ప్రార్థన చేసుకో. ప్రభువా, నిన్ను నమ్ముతున్నానే, నీ మీద ఆధారపడుతున్నాను, నా కార్యం సమలం చేస్తానన్ను, నా బిడ్డల విషయంలో, నా కూతురు విషయంలో, నా కొడుకు విషయంలో, నా యజమాని విషయంలో అన్ని నీకు అప్పచెప్తున్నానయ్యా. నీకు అప్పచెప్పి నిన్ను పూర్తిగా నమ్ముతున్నానయ్యా. ఇదిగో నా కార్యాలు నీవు సఫలము చేయబోతున్నావయ్యా. ప్రభు సన్నిధిలో మనం పరిపూర్ణంగా కనుక నమ్మగలిగితే తప్పక దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడా? చేయడా? చేస్తానన్నా చేయనన్నాడు? చేస్తానన్నాడు కదా. అంతేకాదు, చూడండి దేవుని బిడ్డలారా, యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. మనం దేవుని సన్నిధిలో గనక దేవుడిని ఆశ్రయిస్తే, దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు గొప్ప కార్యాలు యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు. యెషయా ప్రవచన గ్రంథం 35:10. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. ఏమానందం? ఎప్పుడు ఆనందమే, నిత్యం ఆనందం. అంటే మన బ్రతుకు దినాలన్నీ ఏం కలగజేస్తాడు ఆయన? ఎప్పుడు ఎప్పుడు పాటలు పాడుతూ సియోనులోకి వచ్చినప్పుడు. అర్థమవుతుందా? ఎప్పుడు మన నోట ఏముండాలి? దేవునిని కూర్చిన పాట, స్తుతి, స్తోత్రం, ఆరాధన. దేవుని కొరకు ఏ పని చేసినా స్తుతి స్తోత్రం అనేది మన నోట కనుక ఉంటే ఖచ్చితంగా మన తలల మీద నిత్యానందం పెడతాడు ఆయన. అంతే మాత్రమే కాదు, చదువమ్మా. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. అంతే ఉందా? ఇంకా పైకి చదువు. ఏమో దుష్ట మృగములు ఉండదని ఉందిగా, అది చదువు. చదువు 9. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు ఉండదు, దాని ఎక్కవు. అవి ఎప్పుడు పాటలు పాడుచు సియోనులోకి వచ్చినప్పుడు, స్తుతులు చెల్లిస్తూ దేవుని కొరకు బ్రతికినప్పుడు, దేవుని కార్యాల కొరకు నిలబడినప్పుడు, ఏ దుష్ట మృగాలు మన ఇంట్లో కాదు, మనలో కాదు, ఎక్కడ ప్రవేశించదని, ఏ చీకటి మనల్ని ఆవరించడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా మన నోట ఏముండాలి? చెప్పండి, మన నోట ఎప్పుడు ఏముండాలి? స్తుతి, స్తోత్రం, దేవుని సన్నిధిలో ఆరాధన, ప్రార్థన. సమయం దొరికినప్పుడల్లా ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసే అనుభవం కనుక మనలో ఉంటే ఏ దుష్ట మృగాలు మనలోనికి రావడానికి అవకాశం దేవుడు ఇవ్వడు. చదువమ్మా. అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. అది విమోచింపబడిన వారే అక్కడ నడిచేదారు. చూసారండి? చూసారా? ఏ దుష్ట మృగాలు, ఏ చీకటికి సంబంధించి ఏది కూడా మనల్ని ఆవరించడానికి అవకాశము ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఏముంటది మనలో? స్తుతి, స్తోత్రాలు, దైవ కార్యాలు, దేవుని కొరకు బ్రతకడం, ఇవన్నీ ఉన్నదనుకోండి. అవి ఆ యొక్క దేవుని బిడ్డలారా, స్తుతి స్తోత్రాలు ఏమైతుంటుందంటే మనకు ప్రాకారంగా ఉండిపోతుంది అనమాట. ఏ దుష్ట చీకటి మనల్ని ముట్టుకోవడానికి అవకాశము ఉండదు. ఏ చీకటి మనల్ని ముట్టుకోవడానికి అవకాశం ఉండదు. సమయం దొరికినప్పుడల్లా ప్రభు దగ్గర మోగరించాలి, సహవాసంలోకి రావాలి, ఆరాధనలోకి రావాలి, ప్రభువుని స్తుతించాలి, కుడికలోకి రావాలి. అంతేకాదు ఫాస్టింగ్ ప్రేయర్లోకి రావాలి. అంతేకాదు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ఎప్పటికప్పుడు స్తుతించి గణపరిచే అనుభవంలోకి మనం మార్చబడితే ఏ దుష్ట మృగాలు కూడా మనల్ని ముట్టడానికి అవకాశము, ఏ చీకటి మనల్ని ఆవరించడానికి అవకాశము ఉండదని దేవుని యొక్క లేఖనం తేటగా మనతో మాట్లాడుతూ ఉంది. కనుక దేవుని సన్నిధిలో, దేవునిని ఆశ్రయించే వారి జీవితాలలో, దేవుని మీద నమ్మిక ఉంచే వారి జీవితాలలో, దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో ఆనందించే వారి అనుభవంలో ఏ దుష్ట చీకటి సంబంధమైనది కూడా మనలోకి, మన ఇంటిలోకి, కుటుంబాలకు రావడానికి అవకాశము ఉండదు అని దేవుని యొక్క లేఖనం తేటగా సెలవిస్తూ ఉంది. కాబట్టి పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడదాం, ఆయన మీద నమ్మిక ఉంచుదాం,
ఆయన కొరకే బ్రతుకుదాం, ఆయనని ఆశ్రయిద్దాం, ఆయన సన్నిధిలో సాగిపోదాం. దైవాశీర్వాదాలు ఆయనను నమ్ముకొని మన భారం ఆయన మీద వేస్తే ఆయన తప్పక మన కోరికలు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అది ఏ కోరికైనా సరే, ఏ కోరికైనా సరే తప్పక ఆయన మన ఎడల నెరవేరుస్తాడు. ఇంతవరకు చేసిన దేవుడు ఇక ముందుకు చేయడా? ఇంతవరకు చేసిన దేవుడు ఇక ముందుకు చేయడా? ఇంతవరకు స్వస్థత ఇచ్చిన దేవుడు ఇక మీదికి చేయడా? ఇంతవరకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఇక మీదికి చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. కానీ మనం చేయవలసింది ప్రభువు మీదనే ఆధారపడాలి, ఆయనని ఆశ్రయించాలి, ఆయన్ని నమ్ముకోవాలి. అంతేకాదు ఎప్పుడు ఆయన సన్నిధిలో పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకు వెళ్తే ఏ చీకటికి మన మీద, మన ఇంటి మీద అవకాశం లేకుండా, ఏ దుష్టుడు ఆ గేట్ దగ్గరికి వస్తేనే వాడు వణుకుతాడనమాట. అర్థమవుతుందండి మీకు? వాడు దేనిని చూసి వణుకడండి, ప్రార్థనా పరులను చూసి మాత్రం వణుకుతాడు వాడు. ఇది ఒక్కటే మనలో ఉండాలి. అపవాది మీరేమైనా చేయాలి, ప్రార్థన గనక మీలో ఉంటే, మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, సమయం ఉన్నప్పుడు, అసమయమందును సమయమందును ప్రభు సన్నిధిలో కనుక ప్రార్థన ద్వారా ప్రాకారాలను మీరు కట్టుకుంటే ఖచ్చితంగా యోబు దేవుని బిడ్డలారా ప్రార్థన ద్వారా తన ప్రాకారాన్ని కట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా ఆ ప్రార్థన ద్వారా దేవుని బిడ్డలారా డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి సెలవడిగి వచ్చాడు. తను వచ్చి చూశాడు, చుట్టూ తిరిగాడు. ఏ మాత్రం ఛాన్స్, రవంత ఛాన్స్ కూడా అపవాదికి దొరకలే. డైరెక్ట్ ఇంకా ఇట్లా కాదని దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మన బ్రతుకులో కూడా ప్రార్థన అనే ప్రాకారాన్ని కనుక మనం పెట్టుకుంటే వాడు చుట్టూ తిరుగుతాడు, లోపలికి రావడానికి మాత్రం అవకాశము ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. విశ్వాసమైన మన జీవితాలు దేనికి భయపడతాడు అపవాది అంటే ప్రార్థనకి మాత్రమే వాడు భయపడతాడు. అందుకే ఈ రోజులలో అపవాది ఏం చేస్తుందంటే ప్రార్థనే చేయకుండా చేస్తుంది. విశ్వాస జీవితం దేనికి భయపడడాడు. నువ్వు మోగరిస్తే వాడు గడగడలాడతాడు, నువ్వు మోగరిస్తే వానికి భయం కలుగుతుంది, నువ్వు మోగరిస్తే వానికి సిగ్గు కలుగుతుంది, నువ్వు మోగరిస్తే తడబుడుతుంది వానికి. అందుకే విశ్వాస జీవితంలో ఉన్న మనం ఎప్పుడు కూడా యవనస్తులే కానీ పెద్దవాళ్ళే కానీ ఎవరైనా ప్రార్థన, ఈరోజు ఆ ప్రార్థనే లేకుండా చేస్తున్నారు అపవాది. దేవుని బిడ్డల చాలా జాగ్రత్త. ప్రార్థన. అందుకే దావీదు ఎప్పుడు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన గుమ్మము, దేవుని బిడ్డలారా ఆయన గుమ్మం దగ్గర ఉంటే నాకు చాలా అన్నాడు. ఎంత చక్కటి మాట దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా? అపవాది పైన జయం పొందాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన సంగతి ఆయనకి బాగా ఎవరికి తెలుసు? దావీదుకి తెలుసు. దేవుని బిడ్డలారా ఈరోజు విశ్వాసమైన మన జీవితాలలో నువ్వు ఏం చేస్తావు ఏం చేయవు, కానీ నువ్వు ప్రార్థన కనుక చేయగలిగితే అపవాదికి ఖచ్చితంగా సిగ్గు కలుగుతుంది, అపవాది ఓడిపోతా ఉంటుంది. దేవుని నామంలో మనకు జయం కలుగుతా ఉంటుంది. జయం వచ్చేది ప్రార్థనే. అపవాదికి దడబుట్టి వచ్చేది ప్రార్థనే. అపవాది పైన జయం ఇచ్చేది స్తుతులు, ప్రార్థన. అంతకన్నా మించిన ఒకటి లేదు. అందుకే ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో నమ్మిక ఉంచి ప్రభు మీద ఆధారపడి సాగిపోవడానికి మన జీవితాన్ని సమర్పణ చేయాలని దేవుని సన్నిధిలో మనం చేస్తూ ఉన్నాం. యోబు గ్రంథం ఆఖరి ఒక మాట చెప్తాను. యోబు గ్రంథం 29:3. అప్పుడు ఆయన దీపము నా తలపైకి ప్రకాశించెను. ఎప్పుడు చెప్పాలి? దీపము మన తలపైన ఎప్పుడు ఉంటుంది చెప్పాలి. మన తల మీద చీకటి రాకుండా ఆశీర్వాదం రావాలంటే ఏముండాలి మనలో చెప్పారు దేవుడు? ఆయనని ఆశ్రయించాలి, ఆయనని నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన సన్నిధిలో స్తోత్రాలు స్తుతులు కీర్తనలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో సాగిపోయే చెప్పండి అనుభవము ఉండాలి. అప్పుడు కదా అప్పుడు ఆయన దీపము మా తల మీద ప్రకాశించెను. ఆయన తేజము వలన, ఆయన వెలుగు వలన, ఆయన ప్రకాశత వలన ఏం కలుగుతుంది మనకు? ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచు ఉండేది.
ఆయన వెలుగు మనకుంటే ఎన్ని చీకటి అయినా మనం నడుస్తూనే ఉంటామని అర్థమవుతుందండి. ఆయన వెలుగు మనకుంటే, ఆయన వెలుగు దేవుని బిడ్డలారా ఎప్పుడు ఉంటుంది మన తల మీద? ఆయన వెలుగు మన తల మీద ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఆయనని ఆశ్రయించినప్పుడు, ఆయనని నమ్ముకున్నప్పుడు, ఆయన సన్నిధిలో కీర్తనలు పాడుతూ, స్తుతులు చెల్లిస్తూ, గణపరుస్తూ, దేవుని కొరకు బ్రతికినప్పుడు ఆయన తేజం మన తల మీద ఉన్నది. ఆయన వెలుగు మన మీద ఉన్నదనుకోండి, ఎలాంటి చీకటి సంబంధమైనది మనలోకి రావాలా అని అనుకున్నా, వచ్చినా ఆ చీకటిలో కూడా ఆయన వెలుగు మనకు ఉంది కనుక వెలుగులో మనం నడుస్తూనే ఉంటాం. చెప్పగలుగుతాం. అది కదా దేవుని కార్యాలు. ఎలాంటి చీకటి కార్యాలు ఎన్ని ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితి ఉన్నా, ఆయన వెలుగు మన తల మీద ఉన్నది కనుక తెలుసా యోబంటున్నాడు. ఆయన కలిగించిన ఆ భయంకరమైన చీకటి బ్రతుకులన్నిటిలోనంట ఆయన వెలుగు ఆయన తల మీద ఉన్నది కనుక ఏ చీకటి నాకున్నా నేను వాటిలో సంచరిస్తూనే ఉంటాను. ఎందుకంటే ఆయనకి ఏ వెలుగుంది? దేవుని వెలుగు, దేవుని ప్రకాశత. మనం స్తుతించినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన వెలుగు ఎప్పుడు మన తల మీద ఉంటూనే ఉంటుంది. ఆ వెలుగు ఏం చేస్తుందంటే, మనం దేవుని బిడ్డలారా ఇప్పుడు చూడండి, లైట్ చేసింది కనుక చీకటి ఏమైనా, లైట్ లేదనుకో చీకటిగానే ఉంటది కదా. అందుకే దేవుని వెలుగుంది కనుక చీకటి పారిపోతా ఉంటది. దేవుని వెలుగు మనలో ఉన్నప్పుడు చీకటిలో కూడా మనల్ని నడిపించగల సమర్థుడు, శక్తి గల దేవుడు మనకున్నాడు కనుక ఏ విషయంలో కూడా చింతించకుండా, బాధపడకుండా, భయపడకుండా దేవుని మీద ఆధారపడే బిడ్డల జీవితాలలో దేవుని వెలుగు మన తల మీద ఉంటది కనుక ఎలాంటి చీకటి ఉన్నా వాటిలో మనం నడిచి వెళ్ళడానికి దేవుడు సహాయం చేసి నడిపించును కాక. యోబు యొక్క అనుభవం అదే. నా చీకటి ఉన్నా పర్వాలే, దేవుని వెలుగు నా తల మీద ఉంది. ఎందుకుంది అన్నాడు? ప్రతిరోజు దేవుని సన్నిధిలో బలులు అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు. ఒక్కొక్కరు పిల్లలకు ఈరోజు దేవుని కదా పిల్లల జీవితాలలో ఎలా ఉంది కదా అంటే మన పిల్లల ఈరోజు ఎలా ఉందండి? ఒక్కొక్క పిల్లలు ఎలా భయంకరంగా తయారవుతున్నారు. అంత భయంకర 16-17 సంవత్సరాలు చిన్న పిల్లలను మనం అనుకుంటాం వాళ్ళని, కానీ వాళ్ళ తలంపులన్నీ మహాభయంకరమైన పాప తలంపులు, పాప ఊహలు. దేవుని బిడ్డలారా అసలు సెల్లులు కదండి. మనము మన పిల్లల సేఫ్టీ కొరకు సెల్లులు ఇస్తాం, కానీ ఆ పిల్లలు ఎక్కడ పిల్లలకు సపరేట్ రూములు. ఒకప్పుడు ఆడపిల్లలని పక్కకేసుకుని పడుకునేవారు తల్లులు. ఈరోజు పిల్లలకు సపరేట్ రూములు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు? అర్ధరాత్రి వాళ్ళు పడుకున్నారు, మనకంటే ముందే వెళ్ళి పడుకుంటారు వాళ్ళు. కానీ వాళ్ళు పడుకుంటారా? నమ్మకం ఉందా? వాళ్ళు పడుకుంటారా? నమ్మకం ఉందా? చెప్పండి, ఉందండి? ఈరోజు వాళ్ళు పడుకున్నారు. ఎప్పుడైనా అర్ధరాత్రి లేచి తల్లులు పిల్లల దగ్గరికి వెళ్ళి చూస్తారా? మీ అమ్మ వచ్చిందా మీ దగ్గర? మీ అమ్మ పక్కకు అమ్మ స్తోత్రం హల్లెలూయా. ఒక్క రూమే కాబట్టి పక్కకే పడుకుంటాం కదా. మా సాంటి దగ్గరికి వెళ్ళి మా ప్రసన్న చూస్తుందా? గొల్లం పెట్టేసుకుందంటే తెల్లారే వరకు ఏం చేస్తుందో అంటే ఆమె చేస్తుందని కాదు, ఉదాహరణ చెప్తుంది. ఆమె చేస్తుందని కాదు. ఇంత పెద్ద సెల్లులు ఇస్తారండి. అసలు ఇంత పెద్ద సెల్లులు ఇస్తారు. ఆ సెల్లులో ఏం చేస్తారో ఎవరికేం తెలుస్తుందండి? వాళ్ళకి దేవుని భయం ఉంటే వాళ్ళు బాగుంటారు, అంతే. దేవుని భయం ఉంటే బాగుంటారు. అందుకే ఆడపిల్లలకి ఎప్పుడు సపరేట్ రూమ్ లేదు. మగపిల్లలకి అలా ఏడుపేద వాళ్ళు చేస్తారు, కానీ ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్త ఉంటారు. ఈరోజు వాళ్ళకి సపరేట్ రూములు, వాళ్ళకి సెల్లులు, పెద్ద సెల్లులు. ఎంత భయంకరంగా పిల్లలు తయారవుతున్నారంటే అంత భయంకరంగా. వాళ్ళు పడుకుంటారని వెళ్తారు, ఎక్కడ పడతారండి? రాత్రి అంతా సెల్లులు చూస్తారు. వాళ్ళు పిచ్చి తలపులు, పిచ్చి అసలు పిల్లలు ఎలా తయారవుతున్నారు ఇప్పుడు అంటే అంత భయంకరంగా. ఎప్పుడైనా సరే ఆడపిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. తల్లులు ఎప్పుడు ఆడపిల్లని వదిలిపెట్టి ఉండకూడదు. ఆడపిల్లని ఫంక్షన్లకు కానీ, పుట్టినరోజులకు కానీ, ఇంకా వేరే ఫ్రెండ్షిప్లని అక్కడ ఆ పిల్లల దృష్టి ఎలాంటి దుష్టమృగాలు వస్తుందో ఆ ఫంక్షన్లకు, ఆ దుష్టమృగాలు ఎవరి దృష్టి ఆ పిల్లల మీద పడుతుందో
ఎవరి దృష్టి ద్వారా పిల్లలు పాడవుతారో ఎవరికి తెలుసండి ఈ రోజులలో? అమ్మా ఎవరికి తెలుసు? అగో ఆ కుమారుడు ఇక్కడ శ్రీనిబాబు ఆ ఫ్లాట్లో ఒక కుమార్తె, అసలు ఒకతే బిడ్డ. ఆ పిల్లలు అర్ధరాత్రి 12 గంటలకు అన్యజనులు కదా, అప్పటికి ఆ తల్లిదండ్రులు వద్దు 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 అన్నారట. వద్దమ్మా ఈ రాత్రి వెళ్ళొద్దమ్మా వద్దమ్మా అన్నారట. ఈరోజు ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలుసండి. 3 మగపిల్లల మధ్యలో ఒక ఆడపిల్ల వెళ్ళింది బర్త్డే పార్టీ అని, వచ్చి పిల్లల్ని తీసుకొని అమ్మాయిని కారులో ఎక్కించుకొని వెళ్తే ఆ తల్లిదండ్రులు వద్దన్నా వినలేదు. ఈరోజు ఆడపిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. ఏ పిచ్చి పిచ్చి ఫంక్షన్లకు బర్త్డే పార్టీలకు దానికి దీనికి వెళ్ళద్దు. మీరు కూడా తల్లిదండ్రులు పంపించకండి అమ్మా. ఓకే అక్కడ ఫంక్షన్ ఏందా పుట్టినరోజులు ఏముందమ్మా? ఏ పుట్టినరోజులు ఏముంది చెప్పండి? ఎందుకు ఒంటరిగా పంపిస్తారు ఆడపిల్లల్ని? మనోళ్ళు కూడా ఎంత చెప్పినా వింటలేరండి. కొన్ని వింటా నేను, కొన్ని తెలుస్తూ ఉంటుంది నాకు. ఏం చెప్తాను? బాధపడడం తప్ప ఏం లేదు. ఇవన్నీ అన్నారు అనుకో, ఈమెకి ఎందుకులే అని అనుకుంటారు. అనుభవించేది ఎవరు? రేపటి దినం ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వద్దమ్మా వెళ్ళొద్దమ్మా అని మొత్తుకున్నారు. వెళ్ళిపోయింది. ఆ మగపిల్లలు సేఫ్గా ఉన్నారు. ఈ పిల్ల కూర్చున్న డోర్ ఒక్కటే ఓపెన్ అయిపోయి పచ్చడి అయిపోయిందండి. పిల్లలు ఎక్కడికక్కడ ఇరిగిపోయి పసి పిల్లలకి యాక్సిడెంట్ అయిపోయింది. మరి వాళ్ళందరూ బాగున్నారు, మగపిల్లలందరూ బాగున్నారు. ఈ పిల్ల కూర్చున్న డోర్ ఒక్కటే ఓపెన్ అయిపోయి రోడ్డు మీద పడిపోతే కార్లో వెళ్తుంటే అసలు చూడండి, అసలు ఒక వెళ్ళి చూడండి ఆ పిల్ల గది ఎంత పసి పిల్లగా కోమాలు ఉండిపోయింది. 4 రోజులేమో కదా, 4 రోజులు కోమాలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఏడుపు కాదు. కనీసం ఇంటికి తీసుకెళ్ళి చూసుకుందామని తీసుకొచ్చే పసిపిల్లలు ఏ పనికిరాదు. కాలు పనికిరాదు, చేతులు పనికిరాదు, తల పనికిరాదు, ఏది పనికిరాదు. చిన్న పిల్లలాగా చూసుకుంటా వేస్ట్ కదా. ఎందుకు పనికిరాదు? ఆ పిల్ల జీవితం వేస్ట్. నన్ను అడిగితే పోతేనే బెటర్ అమ్మాయి. అసలు ఆ కళ్ళ ముందు అలా ఆ తల్లి బాధ, ఆ తల్లిదండ్రుల బాధ ఎంత బాధ అండి. చూస్తున్నా కేక, ఆ బాధకు తట్టుకోలేక, ఆ నొప్పికి తట్టుకోలేక ఏడుపు, ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అండి, ఎంత బాధ. ఈరోజు మన క్రైస్తవ పిల్లలు కూడా అలాగే తయారవుతుందంటే బాధ అనిపిస్తుంది. పుట్టినరోజులకి ఎక్కడికి పంపద్దామంటే పంపుతారు. వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు అమ్మ పోయేస్తానంటే ఈ అమ్మాయినే ఎగదోసి అందంగా తయారు చేసి, మళ్ళీ మంచిగా తయారు చేసి, మళ్ళీ మేకప్లు వేసి, మళ్ళీ అలంకరించి పంపిస్తారు ఈ బిడ్డని. అవసరమా? నేనైతే పంపలేదండమ్మా నా పిల్లల్ని. ఏ పుట్టినరోజుకి పంపలేదు అమ్మా, ఏ ఫ్రెండ్స్ ఇంటికి పంపలేదమ్మా నా పిల్లల్ని, ఏ ఫ్రెండ్స్ ఇంటికి పంపలేదు. తల్లి పక్కన పెట్టుకొని పడుకోవాలి. సప్పని రూమ్ కూడా ఇవ్వద్దు వాళ్ళకి, పక్కగా వేసుకొని పడుకోవాలి. రాత్రి పడుకుంటున్నారా, సెల్ చూస్తున్నారా, మెసేజ్లు పెడుతున్నారా, పిచ్చిగా ఏం చేస్తున్నారు ఎవరికి తెలుసండి. ఎంతమంది పిల్లలండి అనుభవిస్తున్నారు ఇప్పుడు. ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఫోన్లు చేసి ఏడుస్తున్నారు. అమ్మ నా పిల్ల కనిపిస్తలేదమ్మా, అమ్మ నా పిల్ల పోయిందమ్మా, అమ్మ నా పిల్ల బాధిదమ్మా. అమ్మ ఒక పిల్ల అయితే ఒక తల్లి అయితే ఇప్పుడు పిచ్చి తావడానికి రెడీ ఉంది. ఆ పిల్ల వెళ్ళిపోయినప్పుడు ఎట్లా పరిస్థితి? దుష్ట మృగాలు ఉంటాయమ్మా. నువ్వు పంపిస్తావు బాగానే, అక్కడ ఏ దుష్ట మృగం కళ్ళు పడతాయో అమ్మాయి మీద ఒక్కసారిగా కళ్ళు పడింది అనుకో, ఎక్కడ తప్పించుకుంటారండి. వెంటాడుతూనే ఉంటారు వాళ్ళు, వెంటాడుతున్నారు దుష్ట మృగాలు వాళ్ళు. ఇప్పుడు ఈ రోజులలో మరీ భయంకరంగా తయారవుతుంది. లోకం భయంకరంగా తయారవుతుంది. ఆ ఒక్క వ్యక్తి దృష్టి కనుక ఆ బిడ్డ మీద పడింది అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? ఎవడు బాధ్యులు? ఎవరు? ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేస్తే ఆ పిల్లలను కాపాడేవారు ఎవరండి? ఎవరు ఈ రోజులలో? ఆలోచించాలి. జీవితాలని, మన పిల్లలని, ఇచ్చిన పిల్లలని అంత జాగ్రత్తగా కాపాడుకొని ఒక అయ్య చేతిలో పెట్టేడు దాకా కూడా మన కంటికి రెప్పలాగా కాపాడు. ఏ ఫంక్షన్లకు పంపద్దు నన్ను అడుగుతూ. నువ్వు వెళ్తే వెళ్ళు, నీవెంత తీసుకొని వెళ్ళు, నువ్వు వెళ్తావా ఫంక్షన్కి, నీ బిడ్డను తీసుకొని వెళ్ళు, నువ్వు పక్కకుండు, నీ పక్కకి వేసుకొని పడుకో. సపరేట్ రూములు ఎందుకు ఆడపిల్లలకి? తల్లి పక్కన పడుకోబెట్టుకోవాలి ఆడపిల్లలని. ఎప్పుడు కూడా వాళ్ళకి సపరేట్ రూమ్ అని, సెల్ అని, ఇవన్నీ పిచ్చి పనులు చేయదు. ఇది గుండె వేదంలో చెప్పే మాట. ఇది అన్ని బాధ విని ఉంటే అంత బాధ అనిపిస్తుంది. ఏ వ్యక్తి కళ్ళు పడతాయో ఎవరికి తెలుసండి? వాళ్ళు వెంటాడుతూనే ఉంటారండి. ఆ మృగాలు వాళ్ళు వెంటాడుతూనే ఉంటారు. ఆ జీవితం పాడు చేసే వరకు. చూడండి, ఆ పిల్లని వచ్చి తీసుకొని పోయారు ఆ మగపిల్లలు ఇంటి దగ్గరికి వచ్చి. ఏం జరిగింది మరి? ఆ పిల్ల కూర్చున్న డోరే ఒక్కటే ఓపెన్ ఎందుకు కావాలి? అందరూ బాగున్నారు, మరి 3 మగపిల్లలు బాగున్నారు. ఈ పిల్లనే కావాలని కదా, ప్రాణి కదా, అది వీళ్ళకి తెలుసా? చెప్పండి. ఇది
ప్లాన్ కాకపోతే ఇంకేం చెప్పండి. కావాలని అది ఉట్టిగా కాదు, ఏదో చేయాలని ఆ పిల్లని ఏదో ఒకటి చేయాలని తీసుకెళ్ళారు వాళ్ళు, చేశారు అంతే. ఉట్టిగానే ఓపెన్ అవుతుందా? మరి వాళ్ళ డోర్లు ఎందుకు ఓపెన్ అవ్వలేదు? మరి ముందు డోర్లు ఎందుకు ఓపెన్ అవ్వలేదు? ఆ పిల్ల డోర్ ఒక్కటే ఓపెన్ అయ్యి రోడ్డు మీద మొత్తం ముద్ద ఎక్కడ జాయిన్ అవుతుందండి? ఎన్ని లక్షలు పెట్టినా, ఎన్ని లక్షలు పోసారు. మీది నుంచి తల్లిదండ్రులకు బాధ, మీది నుంచి ఆ బిడ్డకు బాధ. అసలు తిండి పోతుందండి ఆ బిడ్డను అలా చూస్తుండే ఆ తల్లిదండ్రులకు? తిండి పోతుందా? నిద్ర వస్తుందా? ఆ గుండె వేదన, ఎంత వేదన అది. అతను శ్రీబాబు చెప్పినప్పుడు అబ్బో నాయన చెప్పకరా నాయన నువ్వు, నాకు అసలు వింటుండేనే బాధ అనిపిస్తుంది అని చెప్పాను. ఎంత ఘోరాది ఘోరమైన పరిస్థితి తెలుసా. వీళ్ళ ప్లాట్లకు వినబడుతుంది ఆ పిల్లలు, వీళ్ళ ప్లాట్ అరుస్తుంటే వీళ్ళ ప్లాట్కి వినబడుతుంది ఆ పిల్ల ఏడుపు. చూడండి, కళ్ళు ముందే కనబడతారు కదండి. పిల్లలు జాగ్రత్త. ఆడపిల్లలు మీరు కూడా వెళ్ళొద్దమ్మా, నేను చెప్తున్నాను. అందరు ఎక్కడికి వెళ్ళదు, అమ్మతోనే వెళ్ళు. అమ్మ పోతేనే వెళ్ళు, అర్థమైందా? అమ్మ పోతేనే, అమ్మతోనే ఏ ఫంక్షన్కైనా అమ్మతోనే. పుట్టినరోజు, వాళ్ళ పుట్టినరోజు, ఆ ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్, మగపిల్లల ఫ్రెండ్స్ వద్దు. అర్థమవుతుందా సార్? ఇప్పటి నుంచి చెప్తున్నా. కచ్చాను దేవుని గణపరుస్తాను, దేవుని కొనియాడతాను. ఎందుకంటే ఈ చీకటిలో కూడా దేవుని వెలుగు నా తల మీద ఉంది. అది కదా దైవ కార్యాలు, అది కదా దేవుని కార్యాలు. దేవుని పిల్లల మీద మన జీవితాలు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో దైవ కార్యాలు ఏమాత్రం ఎక్కడైనా చెడు జరుగుతుంది, సహవాసం బాగలేదనుకోండి, ఆ సహవాసం వెళ్ళకూడదు. మనం పనికిరాని సహవాసాలు ఏమైనా మన ముందు కనబడింది అనుకో, వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయాస, దైవ కార్యాలలో ముందుకు వెళ్ళడానికి ప్రయాస పడాలని ప్రభువు చేస్తుంది. అందుకే దేవుని మీద ఆధారపడితే, దేవుడిని ఆశ్రయిస్తే, దేవుని నమ్ముకుంటే దేవుడు తన కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. దేవుని సన్నిధిలో ఉల్లాసంతో, ఆనందంతో ఆయనను ఆశ్రయించు వారందరిని ఆయన కాపాడుదురు కాక. ఉల్లాస సంతోష గానం వారికి ఇస్తాడు దేవుడు, ఆనందం ఇస్తాడు. వారిని నమ్ముకుంటే, దేవుడు నమ్ముకుంటే వారి కార్యాలన్నీ సఫలం చేస్తాడు. చీకటిలో దుష్ట మృగాలు వారి మీదకి రాకుండా కాపాడుతాడు. చీకటిలో కూడా దేవుడు తన వెలుగు మన మీద ఉంచి చీకటిలో ప్రయాణించగల కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. అందుకే ఎప్పుడు కూడా నీతిమంతుల తలల మీదకి ఏమొస్తుందంట? దేవుని ఆశీర్వాదము వచ్చును. ఆయన ఆశ్రయించు వారందరినీ ఆయన కాపాడుతూ మనం కూడా నిత్యం దేవుని ఆశ్రయిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని కొనియాడుతూ దైవ కార్యాలలో మనం ముందుకు వెళ్ళినప్పుడు శక్తివంతుడైన దేవుడు గొప్ప కార్యాలు ఇస్తాడు. ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రగా మార్చబడుతూ. అందుకే తల్లులు ఆడపిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని మరీ మనం చేస్తుంది. సాతనైతే ప్రసన్నమ్మ సాంతేమని పక్కకేసుకొని పడుకోవాలి. స్తోత్రం. బాగా ఇష్టం, దేవుని సన్నిధి అంటే బాగా ఇష్టం. ఎవరు తోడు లేదట, చాలా దూరం వెళ్ళాలి. ఆ మీటింగ్, రాత్రి మీటింగు, సరే ఎందుకైనా మంచిదని చెప్పేసి పాపం వెళ్ళింది. కొంచెం వెళ్తున్నప్పుడే వెళ్ళింది. వచ్చే వరకు చీకటి అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు పాపం. సరేలే ఎందుకైనా మంచిదని చెప్పేసి దేవుని సమితికే కదా నేను వెళ్ళింది, దేవుడు నన్ను కాపాడుతానని చెప్పేసి ప్రార్థనకి వెళ్ళింది. ఆ బిడ్డ ప్రార్థనకి వెళ్ళింది. ప్రార్థన విషయం చెప్తున్నాను మీకు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ చుట్టూ కాపుదల పెడతాడని చెప్తున్నాను. ఉదయం కాలమే లేచి ప్రార్థన చేసుకుని ఎక్కడికైనా వెళ్తే మీ చుట్టూ కాపుదల. ఆ ప్రార్థనకి వెళ్ళింది ఆ బిడ్డ. రాత్రి ప్రార్థన మీటింగ్ జరుగుతుంది, ఎలాగైనా వెళ్ళాలని ఆశతో వెళ్ళింది. బాబు వచ్చేటప్పుడు చాలా చీకటి అయిపోయింది. 10 అయిపోయింది, 10:30 అయిపోయింది. తిరిగి వస్తుంటే, రిటర్న్ వస్తుంటే ఎవరు లేదు, చిప్పటి చీకటి. నడుచుకొని వస్తూ ఉంటే ఒక మూలకు ఉంటారు కదా పోకిరిగాళ్ళు నిలబడతారు కదా నైట్ పూట, ఎవరైనా దొరుకుతారేమో, ఒంటరిగా దొరుకుతారేమో. 2-3 పిల్లలు అట్లా, ఒక 3-4 గ్యాంగు మగ పిల్లలు ఒక మూలకు నిలబడ్డారు. చిప్పటి చీకట్లో నిలబడ్డారు. ఈ పిల్ల ఒక్కతే వస్తుంది. ఇక చూశారు ఆ పిల్లలు, అరే వస్తుందిరా ఒక అమ్మాయి అని చెప్పేసి ఆ పిల్లలు మాట్లాడుకునేది, వాళ్ళ ప్లాన్లు అన్నీ అమ్మాయికి వినబడుతుంది. ఈ అమ్మాయి ఏసు రక్తమే జయం అని చెప్పేసి స్పీడ్గా పరిగెత్తుతుంది. ఈ పిల్లలు 4 మగ పిల్లలు కూడా అమ్మాయి వెనకాల పరిగెత్తుతుంది. వీళ్ళు ఎంత పరిగెత్తినా అమ్మాయిని చేరుకోలేకపోతున్నారు. ఎంత పరిగెత్తినా అమ్మాయి దగ్గరికి అందుకోలేకపోతున్నారు. వాళ్ళు అమ్మాయి పక్కలో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వాళ్ళకి దూరం అనిపిస్తుంది.
ఎంత పరిగెత్తిన వీళ్ళు అమ్మాయి మామూలుగా పరిగెత్తుతూనే ఉంది, అమ్మాయి పరిగెత్తుతుంది, ఈ పిల్లలు కూడా మగ పిల్లలు కూడా పరిగెత్తుతూ ఉన్నారు. పరిగెత్తుతూ ఉంటే ఈ పిల్లలు ఆ అమ్మాయి పరిగెత్తి 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 లాస్ట్ వాళ్ళు ఇల్లు చేయరు. ఈ మగ పిల్లలు ఇల్లు అంత దూరంలో ఉంటే ఇక్కడ నిలబడ్డారు. ఆ పిల్లలు అమ్మ బాబాయ్ తప్పించుకున్నారు నాయనా అని అనుకున్నారు. ఈ పిల్లలు అనుకొని ఆ పిల్ల విషయంలో ఆలోచన చేసుకొని ఈ పిల్ల లోపలికి వెళ్ళిపోయి డోర్ పెట్టేసుకొని కొద్దిసేపటికి బయటకు వచ్చి చూసేవారికి వాళ్ళు నిలబడి ఉన్నారు. కానీ ఆ పిల్లలు అందుకోలేకపోతున్నారు. వాళ్ళు అస్సలు టచ్ చేయలేకపోతున్నారు, అందుకోలేకపోతున్నారు. అంత దూరంలో ఉన్న వాళ్ళు అసలు అందుకోలేకపోతున్నారు. ఈ మధ్యలో ఏదో వెలుగు అడ్డుపడుతుందట వాళ్ళకి. ఏదో మధ్యలో వెలుగు 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 వెలుగు. ఆ పిల్ల అటు సైడు, వీళ్ళు ఇటు సైడు, మధ్యలో ఏదో వెలుగు అడ్డుపడతా ఉందంట. ఆ పిల్లలు అందుకోలేకపోతున్నారు. అంత దూరంలో కూడా అందుకోలేకపోతున్నారంట. ఆ పిల్ల లోపలికి వెళ్ళిపోయి థ్యాంక్ యూ జీసస్ అని ప్రార్థన చేసి, ప్రభా ఇలాంటి పరిస్థితి నుంచి నన్ను తప్పించావు నాయనా, నీ సన్నిధికి వెళ్ళాను, నువ్వు నన్ను కాపాడే ప్రభా లోపలికి వెళ్ళి డోర్ పెట్టేసుకొని ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పి డోర్ తీసి బయట చూసేవరకే అలా నిలబడి ఉన్నారంట. నిలబడి ఉంటే ఈ పిల్ల ఈ మగపిల్లలు పిలిచారంట. ఏమని పిలిచారంట? అక్క అక్క ఒకసారి రాక అన్నారంట. అయితే ఈ పిల్ల అప్పటి వరకు వాళ్ళ అమ్మ లోపల ఉంది కదా, వాళ్ళ అమ్మని తీసుకొని బయటకు వచ్చింది. బయటకు వస్తే ఆ పిల్లలు అక్కడ కూర్చున్నారంట. అక్క నీతో నేను ఏమీ మాట్లాడడానికి రాలేదు, అస్సలు నిన్ను తాకడానికి మాకు అవకాశం కలగలేదు, రహస్యం ఏందో కనుక్కుంటానని అనుకుంటున్నాను అక్క అని అన్నమాట. ఆ పిల్లలు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ ముందు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అక్క అంటే, నేను ప్రార్థనకి వెళ్ళాను, నేను జీసస్ బిడ్డను, నేను దేశప్రభు బిడ్డను, నేను ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను, మీరు నన్ను ఏం చేయాలనుకున్నా మీకు అందుకోవడానికి అవకాశం కలగలేదంటే నా యేసు ప్రభు నా పక్కలో ఉన్నాడు అని చెప్పింది. దేవుని వెలుగు, దేవుని ప్రత్యక్షత నా పక్కలో ఉంది, నాకు మీకు మధ్యలో దేవుని మహిమ ఉంది, అందుకే మీరు నన్ను అందుకోలేకపోయారు అని చెప్పారు. అంటే యేసు ప్రభువులో అంత మహిమ ఉందా, అంత శక్తి ఉందా అని చెప్పేసి అన్నారంట. కావాలంటే రేపు ప్రార్థన ఉంది, మీరు వచ్చి చూడండి అన్నారంట. రేపు ప్రార్థన ఉంది, మీరు వచ్చి చూడండి అన్నారంట. ఖచ్చితంగా ఈ 4 పిల్లలు వెళ్ళారంట రేపటి దిన ప్రార్థనకి. వెళ్తే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పిల్లలను దర్శించారంట. ఆ 4 పిల్లలు ఒక పిల్లలను దర్శించారంట దేవుడు. చూడండి ఎందుకు చెప్తున్నా తెలుసా? మీలో ఉన్న మహిమ ఎదుటి వాళ్ళు చూసేటట్టు అయితే వారు దేవుని వైపు త్రిప్పబడతారు. అందుకే ఆడపిల్లలు మీరు ప్రత్యేకింపబడిన వారిగా వాళ్ళకి కనబడింది అనుకో, ఆ శక్తి వారు అనుభవిస్తారు. ఆ శక్తి పాప తలము నుంచి వారికి విడుదల కలుగుతుంది. దానికి మీరే కారకులవ్వాలి. స్తోత్రం, హల్లెలూయా. తెల్లారి రేపు సాయంకాలము ఈ విధంగానే 6 గంటలకు ప్రార్థన మొదలవుతుంది. ఒకవేళ కావాలంటే మీరు కూడా శక్తి పొందుకోవాలంటే పలానా చోటకి రండి అని అన్నారంట. ఆ పిల్లలు కరెక్ట్గా 6 గంటలకు ఆ 4 మగపిల్లలు ఆ మీటింగ్లోకి వెళ్ళి కూర్చున్నారంట. ప్రార్థన ఆరాధన జరుగుతూ ఉంటే ఆ దైవ ప్రత్యక్షత ఆ పిల్లలు అనుభవించి ఆ కూడికల్లోనే ఆ మీటింగ్లోనే ఆ పిల్లలకు మారు మనసు కలిగి వచ్చే ఆదివారం వారు బాప్తిసం పొందారు. అది కదా దైవ కార్యాలు. ఇది అంత అద్భుతమైన కార్యాలు అంటే అలా ఉండాలి ఆడపిల్లలు. అర్థమవుతుందా? అలా దైవ సన్నిధిలో మీలో నుంచి ఎలాంటి పిచ్చి పిచ్చి తలంపులు ఉన్న వాళ్ళైనా మిమ్మల్ని చూసినప్పుడు మీలో దైవ ప్రత్యక్షత కనబడుతుంది, దేవుని మహిమ కనబడుతుంది. వాళ్ళలో ఉన్న దుష్ట తలుపు పారిపోయి దేవుని సన్నిధి ఏంటిదో తెలుసుకునేటట్టుగా మీ యొక్క మైండ్ మీలో ఉన్న ఆ దేవుని వెలుగు, ఆ దేవుని ఆ ప్రాకారం, ఆ ప్రార్థన ప్రాకారం మీలో కనుక ఉంటే మీ ద్వారా అనేక పిల్లలు మార్చబడడానికి దేవుని సహాయము చేస్తుంది. ఇది రియల్ జరిగిన సంగతి అండి, కట్ట కథ కాదు. రియల్ ఒక ఊర్లో జరిగిన సంగతి. ఆ పిల్ల ఎట్లయితే రమ్మని చెప్పిందో అలా వచ్చారంట. అమ్మ ఎంతో మంది పిల్లలు మా చేతిలో పడ్డారు, కానీ నువ్వే తప్పించుకోగలిగావు, దీని మహిమేందో చూద్దాం, దీని మహిమేందో తెలుసుకుందామని ఇక్కడ ఉన్నామమ్మ, అంతే. నీతో మేము చెడ్డగా ప్రవర్తించడానికి కాదు అని చెప్పి ఆ పిల్లలు కూర్చొని ఆ రాత్రి తెలుసుకొని మరీ వెళ్ళి మీటింగ్లో వెళ్ళి ఆ మహిమని చూసి ఆ 4 మగపిల్లలు ఆ ఆదివారమే బాప్తిసం పొందడానికి దేవుడి సహాయము. ఎంత మహిమ అండి, ఎంత మహిమ! ఇది కదా దైవ కార్యాలు, ఇది కదా దైవ కార్యాలు. అందుకే ఎప్పుడు దేవుని కొరకు మన జీవితాలని సమర్పించుకోవాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని అన్ని రకాలైన ఆ దుష్ట మృగాల చేతిలో నుంచి అడుగడుగున కాపాడడమే కాదు, మన ద్వారా వారు దేవుని ప్రత్యక్షత చూచునుగాక.
వారి దేవుని వైపు త్రిప్పబడును గాక, దైవ కార్యాలు జరుగును గాక. కాబట్టి ప్రభు సన్నిధిలో మన జీవితాన్ని సమర్పణ చేసుకుంటూ త్యాగం చేసుకుంటూ ప్రభు కొరకు బ్రతుకుతూ ప్రభు కార్యాలను ముందుకు వెళ్తూ దేవుని యొక్క సన్నిధిలో దైవ ఆశీర్వాదానికి పాత్రలుగా మనమందరం మార్చబడదు. దేవుడి మాట